పేదల ఇళ్ల పథకంలో 2014-19 మధ్య టిడ్కో ఇళ్ళు, 19-24 మధ్యలో జగనన్న ఇళ్ళు. జగనన్న ఇళ్ళు అయితే ఒక 7 లక్షల దాకా పూర్తయిన, ఇంకో 9 లక్షల దాకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇంకొక 10-15 లక్షల దాకా మిగతా కథ నడుస్తుంది. అందులో స్థలాలు కొన్ని స్టార్ట్ చేయడం, కొన్ని ముందుకెళ్ళటం ఇవన్నీ నడుస్తూ ఉన్నది. ఈలోపు ప్రభుత్వం దిగిపోయింది. ఇప్పుడు అదే ఇక్కడికి వచ్చే టిడ్కో ఇళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయే అన్నీ. కొన్ని 20% పూర్తయితే, కొన్ని 50% పూర్తయితే, కొన్ని 70% పూర్తయితే, కొన్ని 80%. 80% పూర్తి చేసి జగన్ ఇచ్చేశాడు. మిగతా వాటికి అట్లాగే ఉన్నాయి. అంటే అప్పటికే లబ్ధిదారులను గుర్తించారు కదా 2014-19లోనే. ఇప్పుడు వాళ్ళు వద్దంటున్నారా ఇళ్ళు? ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే, ఈనాడు రాసిన ఈ వార్త, టిడ్కో లబ్ధిదారుల ఎంపిక నెలాఖరులోగా పూర్తి చేయాలి. రాష్ట్రంలో 2 లక్షల టిడ్కో ఇళ్లను జూన్ 12 నాటికి అందజేసేలా ఈ నెలాఖరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ పుర కమిషనర్లను ఆదేశించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన మీద ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. సచివాలయం నుంచి పురపాలక శాఖ సంచాలకుడు సంపత్ కుమార్ మెప్మా, ఎండి తేజ్ భరత్తో కలిసి సోమవారం ఆయన పురపాలక కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్టోబర్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీల ఇళ్ల నుంచి చెత్త సేకరణ, తడి పొడి చెత్త విభజన జరిగేలా చూడాలి. ఇవన్నీ కామన్. బట్ అసలు పాయింట్ ఏంటి? టిడ్కో ఇళ్ళు ఇచ్చేయటం, లబ్ధిదారులు ఎంపిక చేయడం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ అప్పట్లో ఎంపికైన లబ్ధిదారుల నుంచి లోన్ కూడా తీపిచ్చి వాళ్ళ పేరు మీదన కదా ఇళ్ళ కన్స్ట్రక్షన్ బిగిన్ చేసింది. మరి ఈ కొత్తగా ఎంపిక చేయడం ఏంటి అనేది అర్థం కాల.